సంబరంగా వచ్చి మాట్లాడాలి కానీ చిన్నపిల్లలు పద్మా కేడువా నువ్వు ఆడు పపకారి తెల్ల వియాలో ఏమేమి వండు వియాలో పపకారి తెల్ల వియాలో ఏమేమి వండు వియాలో కాపరి పుట్టు వియాలో పల్లెలు వండు వియాలో పల్లెలు వండు వియాలో కాపరి పుట్టు వియాలో పల్లెలు వండు వియాలో పల్లెలు వండు వియాలో నావోరి తెల్ల వియాలో ఏమేమి 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 వండు వియాలో అన్ని దినుసులు వండు వియాలో అండాలు వండు వియాలో అన్ని దినుసులు వండు వియాలో అండాలు వండు వియాలో అన్ని దినుసులు వండు వియాలో అండాలు వండు
ఇయ్యాలో మాకు అందరూ మన ప్రాణాలు మంచిగా లేక చచ్చిపోతారు. ఒకళ్ళ చుట్టూ తెల్లే వరకు ఒకళ్ళ చుట్టూ తెల్లే వరకు ఒకళ్ళ చుట్టూ మెలగచ్చినది 20 మంది దాకా చచ్చిపోయారు. ఇక అయ్యగారు ఎన్నోసార్లు అంటాడు కీడంటలకు పోవాలని ఎన్నోసార్లు అన్నాడు. కీడంటలకు పోవాలని అంటే కీడంటలకు పోతామని అసలు సడ్డమా లేరు. ఇక మొన్న ఒక్కసారే 6 మనుషులు చచ్చిపోయారు. ఒకళ్ళ చుట్టూ తెల్లే వరకు ఒకళ్ళకు మేము పోవాలని అయ్యగారు చెప్తే మేము వచ్చినాం, వండుకొని తిన్నాం. ఇవాళ పోతాం. పొద్దున ఎన్నింటికి వచ్చింది? 6 గంటలకు వచ్చినా మళ్ళీ ఇప్పుడు 6 గంటలకు పోవాలి. అందరు ఒక్క మనిషి లేకుండా ఇంటికి తాళాలు వేసి వచ్చినాం. ఊడ్సులు లేదు, చల్లు లేదు. మళ్ళీ ఎన్నింటికి పోతారు? మళ్ళీ 6 అవుతాను కానీ కాసేపు 7 అవుతుంది మేము పోయే వరకు. ఏం పేరమ్మా? నా పేరు కనకమ్మ. మాది విలాస గ్రామం, జమ్మికొండ మండలం, కరీంనగర్ డిస్టిక్. అయితే మాకు కీడు వంటలని మాకు ఊళ్ళో ఒక మంచిగా లేకపోతే ఒక 10 మంది 11 మంది అట్లా చనిపోయారు. మాకు గ్రామ పెద్దలైన మాకు కిషోర్ అయ్యగారని మాకు అయ్యగారు దగ్గర పోతే ఇట్లా కీడు వంటలు పోవాలి, తర్వాత శివుని గుడి కట్టుకోవాలి, మీరు పిల్లాడితేనే మీరు పోవాలి, 5 గంటలు లేచిపోయి మళ్ళీ ఏం వండుకొని తిన్నాక ఏం మిగిలిన కానీ అక్కడ వారేసి తర్వాత ఇంట్లోకి పోమ్మని చెప్పిండు. దాని ప్రకారమే అట్లనే మేము అదే మా అయ్యగారు చెప్పిన ప్రకారమే మేము పోయినాము. అట్లే మేము కూడా అట్లే పాలన. అందరు మా ఊరు మొత్తం పిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిపి అందరం పోయినాము, అందరం వచ్చినాము. మంచిగా ఇంటికి తాళాలు పెట్టి అందరం వచ్చినాము, అందరం పోయినాము. బర్రెలు మేకలు గీకలు అన్నీ బయటకు తీసుకొచ్చి ఇంట్లో ఏం లేకుండా ఎవ్వరు లేకుండా పిల్లలు ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం కలిసి బయటకు వచ్చినాము. మాకు ఊరికి మంచిగా కలగాలని మాకు అయ్యగారు చెప్పింది కాబట్టి మా ఊరికి మంచిగా కలగాలని మేము అందరం వచ్చినాం, సంతోషంగా వచ్చినాం. ఈ సంతోషంగా మాకు ఊరికి మంచిగా జరగాలని మీకు కోరుకుంటూ మేము జమ్మికొండ మండలం అయితే ఇట్లా కీడు వంటలకు పోతే మంచి జరుగుతుందని అయ్యగారు చెప్పిండు. చెప్తే పొద్దున 5 గంటలకు వచ్చినాం. నెలల్లో 11 మంది చనిపోయారు. చనిపోతే మరి అయ్యగారికి ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటలకు పోరి ఇట్లా ఒక నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని వచ్చినాం. పొద్దున 5 గంటలకు జరిగింది వరకు ఒకసారి వస్తే అందుకొరకే వచ్చినాం. వేసుకుంటాం, మాకని కోసుకున్నాం, అట్లా వేసుకుంటాం, తిని మళ్ళీ 6 గంటలకు మళ్ళీ పోతాం.